హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తానండి. ఏంటి అంటే మనకు ఒక మంచి ఫ్రెండ్ అయినా, మనకు ఎవరితో అయినా ఒక బంధం ఎవడో ఒక పర్సన్ అనుకోండి. వాడు సడన్‌గా మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు, మనతో మాట్లాడడం తగ్గిస్తున్నాడంటే వాడు ఏదో తప్పు చేస్తున్నాడు అని అర్థము. ఇంకా వాడు చేసిన తప్పులు మనకు తెలిస్తే మనం ఫేస్ చేయలేడు కాబట్టి వాడు మనల్ని అవాయిడ్ చేస్తాడు. ఏదో ఇంకా వాని కర్మగాలి మనకు తెలిసిందనుకోండి, ఇంకా అప్పుడు మనం ఏదన్నా మాట్లాడితే వాడు తట్టుకోలేడనమాట. గట్టిగా అరుస్తాడు. ఆధిక్యతని ప్రదర్శించడానికి చూస్తాడు. ఎందుకంటే మనని వాడు భరించలేడు. వాడు నిదానంగా మాట్లాడితే మనం అడిగే ప్రశ్నలకు వాడు ఆ పిరికి ఏదో సమాధానం చెప్పలేడు కాబట్టి, వాడి దరిద్రమైన క్యారెక్టరు, బ్యాడ్ బిహేవియర్ అని మనకు తెలిసినాక, వాడు ఒక వుమనైజర్ అని తెలిసిన తర్వాత, వాడు మనీ కోసం ఏమైనా చేస్తాడు అని మనకు తెలిసిన తర్వాత వాడు తట్టుకోలేడు మన ప్రశ్నలని. సో, ఆ భయపడతాడు కాబట్టి, ఆ పిరికి ఎదవ కాబట్టి, వాడిలో సీమునెత్తరు ఉండదు కాబట్టే మనల్ని అవాయిడ్ చేస్తాడు. ఇంకా మనం ఎలా ఏమన్నా మాట్లాడదామని అన్నిట్లో మనల్ని బ్లాక్ చేసి పడేస్తాడు. మనతో మాట్లాడాడు. ఇంకా మనం వానితో మాట్లాడాలి అని అనుకోద్దు. ఎందుకంటే పాపం ఆల్రెడీ భయపడి చస్తున్నాడు వాడు. మనకి ఎక్కడ ఎదురుపడాల్సి వస్తదో, ఎక్కడ మాట్లాడాల్సి వస్తదో అని. కానీ మనకు సంస్కారం ఉంది కాబట్టి, వాడు చేసిన తప్పులు మనకు తెలుసు కాబట్టి మనం ఎప్పుడూ ఎత్తి చూపము. ఎందుకంటే మంచి లక్షణం ఉన్న ఎవరైనా, ఒక అమ్మకి అబ్బకి మంచిగా పుట్టినోళ్ళు ఎవరైనా సరే, ఎదుటి వాళ్ళ తప్పులు తెలిసినాక వాటిని గెలికి రెచ్చగొట్టాలని ఎప్పుడు చూడరు. వాడు భయపడతాడు. ఎందుకంటే వాడికి క్షేమనిత్తులు ఏముండదు, వాడికి జ్ఞానం ఉండదు. వాడు నిజంగా పౌరుషం గల్లోడైతే ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. వాడి ధైర్యం లేదు కాబట్టి మొత్తం మూసుకొని కూర్చున్నాడు. సో, అలాంటివన్నీ ఎప్పుడు గెలకకండి, ఇంకొదిలేయండి. అసలు గెలకము, ఆ విషయం వాడికి తెలియక పాపం భయపడుతున్నాడు ఎదవ. తప్పులు చేసే ఎదవలందరూ ఇంతే, ఇలాగే భయపడతారు. నిజంగా వాడు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే, వాడికి చీమునెత్తు ఇంతన్నా ఉండుంటే మాట్లాడే వాళ్ళ ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడగలగాలి. అలాంటి ఎదవల గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. వాడు భయపడేవాడిని ఇంకా భయపెట్టి హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడనుకోండి, వాడిని నమ్ముకున్న వాళ్ళందరూ